హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు నిత్య సిటీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మీకు కర్రీ ఏం చేసి చూపించట్లేదు, బట్ నా లంచ్ ఏంటో చూపిస్తాను. నా లంచ్లో నేనేం తింటున్నానో చూపిస్తున్నాను. కర్రీలో నంచుకోవటానికి మాత్రమే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. బజ్జీలు అనమాట. అంటే నాకు అన్ని బజ్జీలు అవసరం లేదు, ఒక రెండైతే సరిపోతాయి. నేను ఆ బజ్జీలు మరీ రెండంటే ఏం బాగుంటాయిలే అని 3 బజ్జీలు వేసాను. 3 బజ్జీలు అయిపోయిన తర్వాత ఇంకా పిండి మిగులుతుంది కదా, ఆ పిండితోటి మనం పకోడీ వేసుకోవచ్చని ఇంకోవైపు పెనం పెట్టాను. పెనంలో ఆమ్లెట్ వేస్తున్నాను అనమాట. ఇవన్నీ కూడా నేను లంచ్లో తినడానికే. సో ఇక్కడ ఆయిల్ హీట్ అయిందనమాట. ఈ హీట్ అయిన ఆయిల్లో బజ్జీలు అయితే వేసాను. అంటే బజ్జీలు వేయటానికి ముందు మా ఇంట్లో అప్పడాలు ఉన్నాయి. సో 2 అప్పడాలు వేపితే బాగుంటుంది కదా అని, అప్పడాలు విడిగా కూడా తిన్నా బాగుంటుంది. సో నేను అందుకని అప్పడాలు ముందు 2 అప్పడాలు వేపాను. ఆ 2 అయిపోయిన తర్వాత బజ్జీ వేసాను అనమాట. ఒకవైపు బజ్జీలు వేస్తున్నాను, ఒకవైపు ఆమ్లెట్ వేస్తున్నాను. ఆమ్లెట్ కూడా కర్రీలో నంచుకుంటే బాగుంటుంది. అంటే వెజ్ కర్రీస్ కదా, వెజ్ కర్రీస్లో తినాలి అంటే ఇలా ఏవైనా 2-3 వెరైటీస్ ఉంటే తినబుద్ధి అవుతుంది. నేను ఆ వెజ్ కర్రీ ఏం చేశాను అనేది మీకు లాస్ట్లో చూపిస్తాను. ఇక్కడ 2 అప్పడాలు, అంటే అప్పడాలు కూడా బాగుంటాయి కదా, వేడివేడిగా తింటా ఉంటే. మనం స్కూల్కి అయితే ఇట్లా అప్పడాలు వేసుకొని వెళ్ళలేము, ఎందుకంటే ఇప్పుడు మనం ఇక్కడ అప్పడాలు వేస్తే అక్కడ పోయేటప్పటికి కర్చీపులాగా మెత్తగా అయిపోతాయి అన్నమాట. సో అందుకని అప్పడాలు ఇంట్లో ఉన్నప్పుడే తినాలి. ఇక్కడ ఆమ్లెట్ అయిపోయింది. ఆమ్లెట్ కూడా చాలా బాగుంటుంది. కొంచెం ఆనియన్స్ వేసి, కొంచెం కారం ఉప్పు లైట్గా వేసుకొని తింటే సూపర్. బజ్జీలు కూడా నాకు బాగా ఇష్టం. నాకన్నా కూడా మా అమ్మకి బజ్జీలు బాగా ఇష్టం అన్నమాట. ఎక్కువ బజ్జీలు కూడా వేయట్లేదు, ఎందుకంటే నేను రైస్లో తినడానికి 2 అయితే సరిపోతాయి అనుకున్నాను. అయితే ఆ 2లో ఏదైనా ఒకటి అటు ఇటుగా మాడిపోయింది అనుకోండి, సో ఇంకో బజ్జీ అయినా ఉంటుంది కదా అని 3 బజ్జీలు వేసాను. నాకు సరిపోతాయి. నిజంగానే అన్నట్టు ఆ బజ్జీలు వేసేటప్పుడు ఒకటి కొంచెం లిటిల్ బిట్ మాడిందండి. మీకు కొంచెం ఎక్కువ మాడినట్టు కనిపిస్తుంది కానీ బట్ అంత ఎక్కువేం మాడలేదు, కొంచెం ఎరడాలుగా వచ్చింది. కానీ బజ్జీ టేస్ట్ అయితే సూపర్ అండి. నన్ను నేనే శబాష్ అనుకుంటున్నాను, ఎందుకంటే బజ్జీ అంత బాగా వేసాను. నిజంగా నేను బజ్జీ ఎప్పుడో ఒకసారి వేసాను, పకోడీ అయితే వేస్తూ ఉంటాను, మీకు ఒకసారి వీడియో కూడా పెట్టాను. సో బజ్జీ అయితే ఇప్పుడు వేయడం అనమాట. అంటే ఆ బజ్జీలో మిరపకాయలో ఏం పెట్టలేదు, ఎందుకంటే నాకు మిరపకాయ కారంగానే ఇష్టం అనమాట. సో అందుకని మిరపకాయ చీల్చి ఊరిక అందులో పిండిలో ముంచి వేసాను. సూపర్ వచ్చిందనమాట బజ్జీ. దీంట్లో నేను సన్నగా కొంతమంది పకోడీల్లోకి నిలువుగా ఆనియన్స్ కట్ చేస్తారు, బట్ నేను సన్నగానే కట్ చేస్తాను. నాకు అలానే ఇష్టం అన్నమాట. చిన్న ఆనియన్స్ ఇలా దాంట్లో కలిసిపోయేటట్టు. సో నేను అలాగే వేసాను. నిజంగా పకోడీ చాలా టేస్టీగా ఉంది. నేను అది తిన్న తర్వాత వీడియో ఎడిటింగ్ చేస్తున్నాను కదా, అందుకని చెప్తున్నాను. నిజంగా చాలా బాగా వచ్చినాయి పకోడీ అయితే, నాకు చాలా బాగా నచ్చినాయి. అంటే మీకు తినలేదు కదా, మీకు తెలియదు, బట్ టేస్ట్ అయితే అదిరిపోయింది, చాలా బాగా వచ్చింది. ఈ పకోడీ నేను కొంచెం పిండే కలిపాను. ఆ 2 బజ్జీలకి కొంచెం పకోడీగానే కలిపాను. బట్ నేను పెట్టిన బాండి కొంచెం చిన్నది కాబట్టి ఒక వాయికి సరిపోలేదు అండి. అందుకని మళ్ళీ ఇది తీసిన తర్వాత మళ్ళీ ఇంకొకటి కూడా వేసాను, ఇంకోసారి కూడా వేసాను. ఆయిల్ అయితే ఎక్కువ వేయలేదు, ఎందుకంటే ఎంత ఆయిల్ వేస్తే అంత పీల్చేస్తుంది అనమాట. సో అందుకని నేను కొంచెం తక్కువనే ఆయిల్ వేసాను. ఆ ఆయిల్లో కూడా ఇంకా మిగిలినాయి అనమాట. అంటే జనరల్గా కొంతమంది సోడా ఉప్పు వేస్తారు, సోడా ఉప్పు వేస్తే ఆయిల్ బాగా పీల్చుతుంది. అంత ఆయిల్ తిన్నాం అనుకోండి హెల్త్ మంచిది కాదు. సో నేను అందుకని అలా ఏం వేయకుండా అప్పటికప్పటికే కలిపేసాను. అప్పటికప్పటికి అట్లా కలిపేయటం వల్ల కూడా ఆయిల్ ఎక్కువ అయితే పీల్చదు అనమాట. కానీ టేస్ట్ అయితే బాగుంటుంది. నేను ఇందులో బియ్యం పిండి కూడా వేయలేదండి. కొంచెం మంది బియ్యం పిండి 1 స్పూన్ అట్లా వేస్తారు, బట్ నాకు అలా ఇష్టం ఉండదు.
ఉండదు, ఓన్లీ శనగపిండి మాత్రమే ఇష్టం అనమాట. అందుకని ఒక్క శనగపిండి మాత్రమే వేసాను. ఇంకా దాంట్లో నేను వేరే ఏమీ వేయలేదు. కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసాను, ఇంకంతే అండి. అంతమించి నేను ఇంకేమీ వేయలేదు. సో నేను ఇందులోకి నేను ఈరోజు మా కూర ఏంటంటే, నా కూర నేను చేయటం ఎందుకు చూపించలేదంటే, నేను మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడే నేను కర్రీ చేసి వెళ్ళిపోయాను. పప్పు చేశాను అనమాట. అయితే ఆ పప్పుని నేను 2 రకాలుగా చేశాను. ఏం రకంగా చేశానంటే, ఫస్ట్ పప్పుని బాయిల్ చేశాను, ఉడకపెట్టాను. ఉడకపెట్టిన దాంట్లో 2 హాఫ్లు తీసాను అనమాట. ఒక హాఫ్లోనేమో చింతపండు టమాటా మిక్సీ వేసి పోసేసాను. ఇంకొక హాఫ్లో ఏం చేశానంటే, కూరగాయలు అంటే ఎక్కువ కూరగాయలు కూడా ఏం కాదులే, దోసకాయ మునక్కాయ ఒకటి ఉంది, వంకాయ 2 ఉన్నాయన్నమాట. అవన్నీ ఉడకపెట్టిన దాంట్లో ఈ పప్పును కలిపేశాను. తాలింపు ఒక్కసారి వేసాను, కొంచెం ఆ పప్పులు వేసాను, కొంచెం ఈ పప్పులు వేసాను. సో అందుకని పప్పు సాంబారు 2 వచ్చినాయి అనమాట. మీరు కూడా ఈసారి అలా ట్రై చేయండి. ఇదే అండి నా వెజ్ థాలీ. నేను ఈరోజు ఏం తింటున్నానంటే, ఉసిరికాయ పచ్చడి. అది నేను పెట్టలేదు, బేకరీలో కొనుక్కొచ్చాను. రోజుకు ఒక ఉసిరికాయ తింటే మంచిదంట. సో అందుకని నేను ఉసిరికాయ పచ్చడి అయిపోయిన వెంటనే మళ్ళీ కొనుక్కొచ్చి తింటూ ఉంటాను. చాలా మంచిదంట. ఎవరైనా తినని వాళ్ళు ఉంటే రోజు తెచ్చుకొని తినండి. రోజుకు ఒక ఉసిరికాయ మంచిదంట. కొంచెం సాంబారు, కొంచెం పప్పులో నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది కదా, సో సూపర్ అనమాట. యాక్చువల్లీ నేను పెరుగు తినను, బట్ ఎండాకాలానికి బాగా వేడి చేస్తుంది, అందుకని చెప్పేసి పెరుగు తింటున్నాను అనమాట. అప్పుడప్పుడు తింటాను, రెగ్యులర్గా అయితే తినను అనమాట. ఇది ఎంత బాగుందంటే నా వెజ్ది, అంటే అన్నం కన్నా కూడా నాకు ఆ పైన తినడమే బాగా ఇష్టం. సో ఈ కొంచెం అన్నం లోపలికి పోవాలంటే అవన్నీ ఉంటే బాగా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. సో అందుకని ఆమ్లెట్, అప్పడాలు, బజ్జీ ఇవన్నీ కూడా మీరు కూడా వేసుకొని తినండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఇంట్లోనే ఉంటున్నాం కాబట్టి, ఖాళీగా ఉంటున్నాం కాబట్టి, ఇలా మనం తినే లంచ్ని కొంచెం వెరైటీగా చేసుకొని తిన్నామంటే బాగా ఇష్టంగా తింటాం. ఆ తిన్న ఒక్క ముద్దైనా బాగా ఇష్టంగా తింటాం. సో అందుకని నేను కొంచెం ఓపిక చేసుకొని తింటున్నాను. సో నేను ఇలా వండుకోవటానికి స్ఫూర్తి మాత్రం మా తమ్ముడే అండి. మా తమ్ముడు ఏదైనా బయట నుంచి అస్సలు తెచ్చుకోడు, తనే స్వయంగా వండుకొని తింటాడనమాట. నన్ను ఎప్పుడు అదే చెప్తా ఉంటాడు, అలా తినకు, వండుకొని తిను అని అంటాడు. నేను బయటికి కూడా తింటాను, నాకు అట్లాంటివి ఏం లేదు, బయటికి తినకూడదని లేదు. నేను బయటికి తింటాను, ఇక్కడికి కూడా తింటాను. సో మీకు నా వెజ్ థాలీ ఎలా నచ్చిందో చెప్పండి. మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, ఒక షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పకోడీ అయితే సూపర్ ఉంది. నేనైతే అన్నం కన్నా ముందు పకోడీయే పటపటలు ఆడిచ్చేసాను. సూపర్గా తిన్నాను. బజ్జీ కూడా అదిరిపోయిందండి. అంత కారంగా లేదు, బట్ కొంచెం ఉంది, లిటిల్ బిట్ కారం అయితే ఉందన్నమాట. పప్పు కూడా సూపర్ వచ్చింది. సాంబార్ అయితే అదిరిపోయిందనమాట. మీకు కనుక నచ్చినట్టుగైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఒక సబ్స్క్రైబ్ చేసి ఒక కామెంట్ అయితే తప్పకుండా పెడతారని, నా వెజ్ థాలీని ఒక చిన్న కామెంట్లో మీరు నాకు తెలియజేస్తారని. ఎలా ఉందో చెప్పండి. టేస్ట్ అయితే సూపర్. థ్యాంక్ యూ. మినీతా శెట్టి.